పిల్లలకి కూరగాయలు అలవాటు చేయాలంటే మాత్రం చాలా కష్టం అనమాట. అందరి పిల్లల్లాగే మా పిల్లలు కూడా వంకలు పెడతారనమాట. ఏది పడితే అది చేస్తే తిననే తినరనమాట. మంచిగా చేసామంటే అసలు వాళ్ళకి నచ్చనే నచ్చదనమాట. ఇక పప్పుచారు, సాంబారు లాంటివి, బంగాళదుంప ఫ్రై అయితే మాత్రం ఇక రోజు పెట్టినా వద్దని అన్నే అనరనమాట. వారం మొత్తం అప్పడాలు, వడియాలు కానీ గొట్టాలు కాడు ఉంటే మాత్రం ఇక అసలు బోరు కొట్టకుండా తింటారనమాట. ఇక లంచ్ బాక్స్ అయితే పెడితే నచ్చితేనేమో తింటారు ఇష్టమైన కూర చేస్తే, లేదంటే కూర అన్నం నేను కడిగే టయానికి బాక్స్ ఓపెన్ చేస్తే దానిలోనే ఉంటాయి అనమాట. నాకేమో బాధ వేసిద్ది తినకుండా తీసుకొని వచ్చారని. ఇక ప్రతిరోజు వాళ్ళకి నచ్చింది చేయాలంటే కుదరదు, అన్ని కూరగాయలు అలవాటు చేయాలి కదా. ఇక నేనైతే మాత్రం ఏం చేశానంటే బీరకాయ కూర వండితే మా పిల్లలు అస్సలు తినకూడదు తినలేదనమాట. ఆ రోజు పెరిగేసుకుని తిన్నారు. ఇక నేను ఒక బీరకాయ మిగిలిపోయిందనమాట. ఇక దాన్ని అయితే మాత్రం నేను రోడ్డు పచ్చడి చేశాను. కనీసం ఇట్లా అన్న టమాటాల్లో కలిపేస్తే వాళ్ళకి తెలియదు కదా అని చెప్పేసి వాళ్ళు మరీ జగత్కంత్రీలు అది కూడా కనిపెట్టేశారు, దీనిలో ఏదో కలిపేసావు అని చెప్పి. ఇక నేనైతే టమాటాలు, పచ్చిమిర్చి, బీరకాయ ముక్కలు కోసి అయితే నూనెలో మగ్గించాను. కొంచెం నూనె ఎక్కువైందనమాట, కానీ టేస్ట్ అయితే బాగుండిద్ది. ఇక చల్లారిన తర్వాత ఇంకా అందరికీ తెలిసిందే కదా, జీలకర్ర, చిన్నులపాయి, చింతపండు, ఉప్పు ఇవన్నీ వేసి మాత్రం రోట్లో వేసి తొక్కేసాను అనమాట. ఇక నెయ్యి వేసి వేడి అన్నంలో అయితే మాత్రం ఇక లాగిచ్చేసేసామన్నమాట. అందరం కలిసి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.